కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు. కేవలం తన ముఖ కవలికలతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తగల గొప్ప నటుడు. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956న ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలో జన్మించారు. తెలుగులో మాస్టర్స్ డిగ్రీ చేసి అత్తిలిలో లెక్చరర్గా పనిచేశారు. ఆ టైంలోనే మిమిక్రీ షోలు చేసి అందరినీ కడుపుబ్బ నవ్వించేవారు. ఈ క్రమంలోనే జంధ్యాల రూపొందించిన అహనా పెళ్ళంట సినిమాలో అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బ్రహ్మానందం ఇటీవలే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన 1000కి పైగా చిత్రాల్లో నటించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఇవే కాక ఆయనకి 5 నంది అవార్డులు, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు, 6 సినిమా అవార్డులు, 3 సైమా అవార్డులు దక్కాయి. బ్రహ్మానందం లక్ష్మీ కన్నెగంటిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 1 కుమారుడు, 1 కుమార్తె ఉన్నారు. బ్రహ్మానందం అద్భుతమైన నటనతో కామెడీ కింగ్ గా పేరు గడించి ఎంతో మంది టాప్ డైరెక్టర్స్, టాప్ యాక్టర్స్ తో కూడా కలిసి పనిచేశారు. ఆయన నటించిన హలో బ్రదర్, రెడీ, దూకుడు, సరైనోడు చిత్రాలు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. 2019లో హార్ట్ బైపాస్ సర్జరీ తర్వాత బ్రహ్మానందం ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహారం, జీవన శైలిని అలవర్చుకున్నారు. ఆయన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, సింగిల్ పాలిష్డ్ రైస్, గిర్రావు పెరుగు, పలు కూరగాయలతో కూడిన క్లీన్ అండ్ లివింగ్ గ్రీన్ డైట్ పైనే దృష్టి పెడుతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా బ్రహ్మానందం తాను తీసుకునే హెల్తీ డైట్ తో పాటు ఆరోగ్యకరమైన బరువు, లైఫ్ స్టైల్ ను అలవర్చుకోవడం వల్ల ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. ఆరోగ్యకరమైన భోజనం తింటే మనకు ఆనందం, ఆరోగ్యం రెండూ లభించేవి ఒకప్పుడు. కానీ ప్రస్తుతం తనకు తినే ఓపిక, తింటే అరిగించుకునే ఓపిక రెండూ లేవంటారు ఆయన. బ్రహ్మానందం సాయంత్రం 6 దాటితే షూటింగ్ నుంచి నేరుగా ఇంటికే వెళ్తానని, పార్టీలు, పబ్బులకు వెళ్ళనని, ఇంతవరకు ఆల్కహాల్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎప్పుడు ఇలాగే మనందరినీ నవ్విస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటోంది పొలిటెంట్ హెల్త్.